తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మ్యారేజ్ అయింది సెప్టెంబర్ టు డిసెంబర్ 27కి అదే ఇయర్ మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాం. 3 monthsకే 3 monthsకే మా మ్యారేజ్కి ముందే మా హస్బెండ్ క్యారెక్టర్ బాగాలేని సంగతి నాకు చెప్పకుండా పెళ్లి చేశారనమాట. నా సెకండ్ మ్యారేజ్, ఆయనది సెకండ్ మ్యారేజ్. నువ్వే చిన్నపిల్లలా ఉన్నావు, అప్పుడే రెండో పెళ్ళి ఎందుకు? నేను వాని దగ్గర ఉంటున్నా కానీ నా దగ్గర ఉండట్లేదు అనేసి ఆయన డైవర్స్ కోర్టులో కేసేసిండు అనమాట. మా మ్యారేజ్కి మేము మ్యారేజ్ చేసుకునే టైంకి వాళ్ళ మా మామయ్య గారికి ఇష్టం లేదనమాట నన్ను చేసుకోవడం. మా మామయ్య వేరే ఆమెతోని 20 years నుంచి అక్కడే ఉంటున్నాడు, వేరే ఆమె దగ్గర ఉంటున్నాడు. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ డిసెంబర్ నుంచి వాళ్ళు ఇంకొక అమ్మాయితో చాటింగ్ చేయడం, వీడియో కాల్స్ విత్ మాట్లాడడం. మీ ఆయన ఏం సంపాదిస్తాడు మరి? ఆయన సంపాదించిన మొత్తం ఆయన జలసాలకే సరిపోతాయి మేడం. ఆయనకి ఏం కావాలంటే డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలి, ఆయన బండి నీట్గా ఉండాలి, ఆయనకు ఎవరో ఒకరు అమ్మాయి టైం పాస్ మాట్లాడుతూ ఉండాలి. ఆయనకి నేను కనీసం మీరు ఆయన పొమ్మని చెప్పినా కానీ మీరు కనీసం ఎందుకని కూడా మీరు అడగట్లేదు కదా అనేసి ఏడ్చారు. చెప్పినా వినట్లేదు. నేను అందుకే వాడు వదిలేసిండు, నీకు పిల్లలు గారు ఏం గారు నువ్వు గొడ్రాలు అనేసి రివర్స్ నన్నే తీరుతున్నాడు ఆయన. జనవరి 2కి మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసి వీడియో కాల్స్ మాట్లాడడం. ఏ అమ్మాయి? వేరే అమ్మాయితో మాట్లాడు. ఈ 4 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకా అమ్మాయిలు ఉన్నారా? ఎంతమంది? ఇందాక నిన్ను అడిగాను అలా, నేను ఫోన్ చేసినాక నీ మీద మీ ఆయన ఏం చెప్తాడు అని. ఏమి చెప్పడు మేడం, మా ఆయన నన్ను మంచిగానే మాట్లాడతాడు అన్నావు. నువ్వు ఫిజికల్గా మీ హస్బెండ్కి కోఆపరేట్ చేయవట. ఆ అమ్మాయి 2 ఎలిగేషన్స్ వేస్తుంది, ఈయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయండి, ఎప్పుడు ఎవరో ఒకరితో తిరుగుతానే ఉంటాడు అని. ఇక్కడ నుంచి బాగా చూసుకుంటావా అమ్మాయిని? ఈసారి మేము మా సుమన్ టీవీయే ఉంటుంది అమ్మాయి వెనకాల. నమస్తే అమ్మా. నాకు 2021లో మ్యారేజ్ అయింది. 21లో మ్యారేజ్ అయింది సెప్టెంబర్ టు డిసెంబర్ 27కి అదే ఇయర్ మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాం. రీజన్ ఏంటంటే మా మ్యారేజ్ 3 monthsకే అలా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు. వాళ్ళ తమ్ముడు మా మ్యారేజ్ అయిన 3 times మ్యారేజ్ అయిన 2 monthsలోనే 3 times ఇంట్లో నుంచి బయటికి అనేసి వాళ్ళందరిని అన్నాడు అనమాట. మా మరిది మా ఆయన అన్నాడు. అట్లా 2 times 3 times చూసినా. ఎందుకు అంటే ఆ ఇల్లు ఎవరిది? మా అత్తమ్మ వాళ్ళదే. మీ అత్తగారు. ఎంతమంది పిల్లలు వాళ్ళకి? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, తన బయట ఉంటుంది. మా మరిదికి మ్యారేజ్ అవ్వలేదు. 2 కొడుకులు, నువ్వు, మీ అత్త మామ ఆ ఇంట్లో ఉంటారు. సో నీకు కొత్తగా మ్యారేజ్ అయిందా, ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యావు. మొత్తం మీ 5గురు ఉంటారు ఇంట్లో కదా. మా ఇల్లు మీ అత్త మామది కదా. సో మీ హస్బెండ్ ఏం పని చేస్తారు, మీరేం పని చేస్తారు? ఆయన మేస్త్రి వర్క్ చేస్తారు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. సో మరి మీ ఆయన సంపాదించింది కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాడుగా. అంటే మా ఆయన వర్క్ చేసింది ఆయన ఇంట్లో అంటే కంటిన్యూస్ వర్క్ చేయడు, పొలం పని చేస్తారు వాళ్ళు. ఒకవేళ వర్క్ ఉంటే వెళ్ళిపోతే లేదంటే చేయడు అనమాట. దాని తర్వాత ఆయన ఇంట్లో నుంచి పొమ్మని చెప్తున్నాడు అనేసి నా ఫోర్స్తోనే ఆయన ఎందుకు అట్లా చెప్తున్నాడు అనేసి మేము ఊరు నుంచి బయటకు వచ్చేసినాం. ఊరు నుంచి సిటీకి వచ్చేసినాము. వచ్చేసినాక ఒక 2 years ఉన్నాము. తర్వాత మా అత్తమ్మకి హెల్త్ బాగాలేనేసి వాళ్ళు రమ్మని చెప్పారు అనమాట. ఊరికి వెళ్ళాము. మా మ్యారేజ్కి ముందే మా హస్బెండ్ క్యారెక్టర్ బాగాలేని సంగతి నాకు చెప్పకుండా పెళ్లి చేశారనమాట. ఆయన ఊర్లో. మీరు ఎంతమంది? మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు రీసెంట్గా 6 months బ్యాక్ చనిపోయారు. మేము 3 అక్కజనాలు, 1 అన్న అనమాట. ఏమైనా చదువుకున్నావు తల్లి నువ్వు? నేను 10th చదివాను, క్లినిక్లో వర్క్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చేసి ఆయనకు పెళ్లికి ముందే వర్క్ అసలు ఆ క్యారెక్టర్ బాగాలేదంట. ఆ విషయం నాకు చెప్పకుండా చేశారు. ఫస్ట్ నా సెకండ్ మ్యారేజ్, ఆయనది సెకండ్ మ్యారేజ్. ఆమె మా ఇంటి పక్కనే, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వేరే ఆమెతో రిలేషన్ నుండి వాళ్ళ ఇంటి నుంచి వర్క్. సెకండ్ మ్యారేజ్ లా నువ్వే చిన్నపిల్లలా ఉన్నావు, అప్పుడే రెండో పెళ్ళి ఎందుకు? ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది, ఎప్పుడైంది? 2014లో అయ్యింది మ్యారేజ్. నేను వాని దగ్గర ఉంటున్నా కానీ నా దగ్గర ఉండట్లేదు అనేసి ఆయన డైవర్స్ కోర్టులో కేసేసిండు అనమాట. మీ వయసు ఎంత ఇప్పుడు? 30 years.
10 years బ్యాక్ అంటే 20 years ఫస్ట్ మ్యారేజ్ అయింది. నువ్వు అక్కడ సరిగ్గా కాపురానికి వెళ్ళలేదని అతను డైవర్స్ నేను ఇచ్చేసాడు. ఉన్నాను అక్కడ స్టిల్. మా మ్యారేజ్కి మేము మ్యారేజ్ చేసుకునే టైంకి వాళ్ళ మా మామయ్య గారికి ఇష్టం లేదనమాట నన్ను చేసుకోవడం. ఓకే. మా మామయ్య వేరే ఆమెతోని 20 years నుంచి అక్కడే ఉంటున్నాడు, వేరే ఆమె దగ్గర ఉంటున్నాడు. నన్ను చేసుకోవడం ఇష్టం లేదనేసి ఆయన వేరే పుల్లలు పెట్టడం, నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని మాట్లాడుతున్నాడు. సంవత్సరాలకు విడాకులు అయిపోయింది అక్కడ? 2014లో మ్యారేజ్ అయింది, 2019లో డైవర్స్ అయింది. ఓకే. 2 5 years years. కలిసి ఉన్నాం. ఓకే. 19లో ఇక్కడ డైవర్స్ అయిన 2 years కి ఈ పెళ్లి చేసుకున్నావు నువ్వు. ఓకే అమ్మా. అయితే తర్వాత ఇతని పరిస్థితి ఏంటి? ఈయన పరిస్థితి క్యారెక్టర్ ఒక సాగర ఫస్ట్ వైఫ్ ఎందుకు వెళ్ళిపోయింది? ఫస్ట్ వైఫ్ తో పిల్లలు ఉన్నారా? లేరు మేడం. ఫస్ట్ వైఫ్ కు ఆమె క్యాన్సర్ వచ్చి ఆమె చనిపోయిందంట. ఓకే. అయితే ఆమె ఈయన మ్యారేజ్ ముందు ఒక ఆమెతో అంటే పక్కన ఉండేవాడు. ఆమెతో వాళ్ళ ఇంట్లోనే వర్క్ చేసి వాళ్ళతోనే ఉండేవాడు. వాళ్ళు ఈయనను వచ్చి వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వీళ్ళని కొట్టారంట అనమాట. కొడితే తర్వాత సంథింగ్ వీళ్ళకి కొంచెం రాషెస్ వచ్చి నేను ఒప్పుకోను అనేసి అంటే వాళ్ళ అమ్మాయికి వేరే మ్యారేజ్ చేసిండ్రు. ఈయన మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే బ్యాన్ వాంచుతాడు. ఈయన బ్యాన్ వాంచడానికి అని పోతే అక్కడ ఒక అమ్మాయిని చూసి నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేసి అమ్మాయిని ఇంటి వరకు తీసుకొచ్చారంట. తీసుకొచ్చాక అది ఏదో సంథింగ్ ఏమైందో తెలియదు, అది బ్రేక్ అయిందంట. ఈయన ఒక ఆంజనేయ మాల వేసుకున్నాడంట కొన్ని రోజుల తర్వాత. ఆ మాల వేసుకున్నాక ఒక అమ్మాయిని తీసుకొని పోతే వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టారంట. ఇలా పేరెంట్స్ని ఇట్లా ఊర్లో ఇష్యూ అయిందంట. దానికన్నా మళ్ళీ అది జరిగిన తర్వాత ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు మధ్యలో పెళ్లి చేసుకున్నాక ఆ పెళ్లి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు ఆయన. లవ్ చేసిన అమ్మాయి వేరే వాళ్ళని తీసుకోపోతే అలా ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన. దాని తర్వాత అమ్మాయి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేదు మేడం. ఆయన జస్ట్ ఆయన ఇష్టపడ్డాడంట ఆయన. అయితే నేను మా మ్యారేజ్ అయినాక కోవిడ్ ముందే ఆమె చనిపోయిందంట. మాకు మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా మా చుట్టాల ద్వారా ఇట్లా అబ్బాయి ఉన్నారని చెప్తే మేము పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక మళ్ళీ ఏమి ఒక అమ్మాయితో మాట్లాడారు, అది కొంచెం సంథింగ్ ఏదో బ్రేకప్ అయింది. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ ఇంకొక అమ్మాయితో చాటింగ్ చేయడం, వీడియో కాల్స్ ఇది మాట్లాడడం. నేనేమన్నా అంటే నేను వాడు అందుకే వదిలేసి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనేసి నేను వదిలేసి, నీకేం తక్కువ చేసినా నీకు ఇంట్లోకి అన్నిట్లోకి అన్ని తెస్తున్నావు కదా, నీకేమవుతుంది అనేసి రివర్స్ నన్నే మాట్లాడుతున్నాను. ఆయనకు రీసెంట్గా మేము 2013 నుంచి మేము మెడిసిన్స్ వాడుతున్నాం పిల్లల గురించి. ఆయనకు స్పర్మ్ కౌంటింగ్ 5% ఉందంట. దాని గురించి ఆయనకు రీసెంట్గా మేడం దగ్గరికి వెళ్తే ఆయనకు పిల్లలు కారు, ఐవీఎఫ్ చేయించుకోవాలని చెప్పారనమాట. దాని గురించి నేను న్యాచురల్గా అవుతారు అనేసి నేను డ్రై ఫ్రూట్స్ లడ్లు ఇంట్లో అన్ని ప్రిపేర్ చేస్తుంటే ఆయన తినట్లేదు అసలు. నేను తినను. మీ శాలరీ ఏం చేస్తారు? నేను మా సార్లు ఆల్రెడీ మాకు పిల్లల గురించి అనేసి ఆయనకు యూరిన్ దగ్గర చిన్న సర్జరీ చేశారు మేడం. సర్జరీ నేనే చేయించాను. పెళ్ళైన స్టార్టింగ్లో మా గోల్డ్ రింగ్ మా అమ్మ వాళ్ళు పెడితే అది తీసుకుపోయి వేరే వాళ్ళతో కుదబెట్టాడు అనమాట. అది ఆయన తీసుకురంటే ఆయన తీసుకురావట్లేదు. పోతే ఓన్లే నాకేగా పెట్టింది నీకేమైనా పెట్టిరా ఏమన్నా, పోతే ఓన్లీ అనేసి అంటున్నాడు. ఆయన ఏం సంపాదిస్తాడు మరి? ఆయన సంపాదించిన మొత్తం ఆయన జలసాలకే సరిపోతాయి మేడం. ఆయనకి ఏం కావాలంటే డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలి, ఆయన బండి నీట్గా ఉండాలి, ఆయనకు ఎవరో ఒకరు అమ్మాయి టైం పాస్ మాట్లాడుతూ ఉండాలి. ఆయనకి అక్కడ ఒక 3 months ఉండగానే మీ మరిది బయటకు పొమ్మని అన్నాడు. అన్నాక ఏమైంది? అన్నాక ఇంకా ఇదే ఇష్యూస్ కంటిన్యూస్ అవుతున్నాయి మేడం. ఆయన అలా ఎంతకాలం ఉన్నారు అత్త మామలతో? 3 months ఉన్నాం మేడం. నేను ఆల్రెడీ మా అత్తమ్మతో నేను వచ్చేటప్పుడు కూడా ఆమె కాలు మొక్కి వచ్చిన, నేను ఏడ్చుకుంటూ వచ్చేసిన. ఏమని? ఎందుకు? నేను కనీసం మీరు ఆయన పొమ్మని చెప్పినా కానీ మీరు కనీసం ఎందుకని కూడా మీరు అడగట్లేదు కదా అనేసి ఏడ్చారు. ఆమె కూడా ఈవెన్ మేము చేసిన కర్రీస్ ఆయన బాగున్నావనేసి చెప్తేనే వీళ్ళు బాగున్నాయనేసి అంటారు. ఆయన బాగాలేదంటే ఉంటే బాగుంటే నువ్వే తినేసాయి 2-3 రోజులు అనేసి ఆయన అంటే డైరెక్ట్ చెప్పేస్తాడు అనమాట. మీ మరిది? మా మరిదికి. మీ మరిదికి నచ్చాలి వంటలు, మనం చేసే పని ఆయనకు నచ్చాలి, ఆయన చెప్పింది ఇంట్లో నడవాలన్నమాట. ఏం చేస్తాడు మీ మరిది? పొలం పని చేస్తారు మేడం. మీ ఆయన అన్న ఒక రకంగా ఇంటికి కొంచెం మీ మామగారి తర్వాత పెద్ద కదా, మీ ఆయనకి ఎందుకు ఆ పవర్స్ రాలేదు ఇంట్లో? పవర్స్ రాలేదంటే ఈయన వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారు అనేసి ఈయన గురించి పట్టించుకోవడం మానేసారు మేడం. నేను ఆల్రెడీ మా మరిదికి ఫోన్ చేసి రీసెంట్గా ఫోన్ చేశాను ఆయనకి, ఇట్లా చేస్తున్నాడు, నేను కంప్లైంట్ కూడా ఇచ్చిన. వాళ్ళు 2 times కౌన్సిలింగ్ ఇచ్చారు. సో మీరు 2021లోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, వచ్చి పంజగుట్ట వచ్చారు రావడమే? అంటే పంజగుట్లో నా వర్కింగ్, కాకపోతే మేము ఉండే తిలక్ నగర్ అనమాట. ఓకే. అట్లా ఉంటూ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు హైదరాబాద్ లో? ఓకే. ఇక్కడే ఉంటున్నామా. ఆయన చెప్పింది వినట్లేదు మేడం, అసలు వినట్లేదు. 4 years 3 years అవుతుంది తల్లి. 4 years నుంచి ఇంతేనా? ఇంతే మేడం. ఆయన నన్నే మళ్ళీ పైగా ఏమంటాడు, నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు గారు ఏం గారంటే ప్రాబ్లం ఉన్నది నీకు, నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నా, నాకు ఎలాంటి ఇష్యూస్ లేదు, కాకపోతే నువ్వు కొంచెం వెయిట్ పెరగాలనేసి చెప్పారు. ఆయన చెప్పినా వినట్లేదు. నేను అందుకే వాడు వదిలేసిండు, నీకు పిల్లలు గారు ఏం గారు, నువ్వు గొడ్రాలు అనేసి రివర్స్ నన్నే తీరుతున్నాడు ఆయన. డాక్టర్స్ చెప్పుంటారు కదా తల్లి ఎవరిది ప్రాబ్లం ఏంటి అని? చెప్పారు మేడం, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఆయనకు స్పామ్ అంటే ఆమెకు మా మ్యారేజ్ తర్వాత ఆయనకు యూరిన్ దగ్గర స్కిన్ ఎక్కువ ఉందంటే అది సర్జరీ నేనే చేయించాను. ఆ గోల్డ్ రింగ్ కూడా నేనే ఇడిపించుకొచ్చిన.
ఇవి చిన్న చిన్న అప్పులు నేనే కడుతున్నా కానీ ఆయనకు ఏది నీకు వచ్చే weekly 14,000 ఇన్ని మెయింటైన్ చేస్తున్నావా? అంటే ఎప్పుడు కాదు 6 మంత్స్కి ఒకసారి అట్లా. పోన్లేమ్మా, అట్లీస్ట్ దాచి ₹1 ఆహా. మీ ఆయనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూలో హెల్దీ ఫుడ్ రెడీ చేస్తున్నావు, పిల్లలు పుట్టాలన్న ఉద్దేశంతో. చిన్న చిన్న అప్పులు ఏవైతే చేశాడో అవి తీర్చుకుంటున్నావు, ఈవెన్ పోస్ట్ నీ ఇల్లు నువ్వే పోషించుకుంటున్నావు, నీ తిండి నువ్వు తింటున్నావు. అది సూపర్. చేసినా కానీ ఆయన రివర్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు మేడం, సపోర్ట్ చేయట్లేదు. పైగా నన్నే మాట్లాడుతున్నాడు. ఆయనకి మా అత్తమ్మకి ఫోన్ చేశాను. ఈ 4 years లో మీ అత్త వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా ఈయన ఇలాగే ఉన్నాడు, ఇక్కడ ఇట్లా ఉన్నాడు చెప్తే ఏమన్నా పంచాయతీలు ఏమైనా జరిగినాయి? వాళ్ళు ఏం చెప్తున్నాడు, మా మరిది ఏం చెప్తున్నాడు అంటే వాని వల్ల నా పరువు పోయింది, ఇప్పుడు నేను వచ్చి మాట్లాడినా కానీ వాళ్ళ ముందు నేను తలదించుకోవాలి, నేను ఎవరి ముందు నేను తలదించుకోను వాని వల్ల, ససే సావనులే నీకు నాకు కాదనేసి నువ్వు బయటకు వచ్చేసి ఎక్కడన్నా బతకనేసి అంటున్నాడు ఆయన. మీ మరిదికి మ్యారేజ్ అయిందా? కాలేదు ఇంకా. ఆహా. ఎంత ఈ వయసు ఎంత మీ మరిది? 28, 29 ఉంటాయి మేడం. ఓకే. ఆయన రీసెంట్గా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చుకున్నాడు 9 lakhs పెట్టి. మా పొలం కాకుండా వేరే వాళ్ళ పొలాలు 15 ఎకరాలు పట్టుకొని చేయించుకుంటాడు అనమాట. ఓకే. ఇదంతా చేసింది ఆయననే తీసుకుంటాడు, మాకు ఏ మాత్రం ఇవ్వడు. నేను ఇట్లా ఉంది సిచ్యువేషన్, నువ్వు కొంచెం విను, చెప్పింది విను, బాగుపడు, ఎందుకు అనవసరంగా వాళ్ళ ముందు నన్ను ఇజ్జత్ తీస్తున్నావు అనేసి. అంటే ఇంతకుముందు కాదు, చేస్తున్నా ఆయన కష్టపడి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చుకుంటాడు, మీకెందుకు ఇస్తాడు తల్లి? నాకు ఇవ్వని చెప్పట్లేదు మేడం. మాకేం ఇవ్వడం అన్నావు కదా, మనకెందుకు ఇస్తారు? 15 ఎకరాలు ఇంకోటి కౌలుకు చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. ఆ బుద్ధి మీ ఆయనకు ఉండాలి. తమ్ముడే 15 ఎకరాలు చేస్తుంటే నేను 15 ఎకరాలు చెయ్యాలి కదా అని. అంటే ఈయన వాళ్ళు ఏంటంటే ఈయన గురించి అసలు వీళ్ళు వాళ్ళ గురించి పట్టించుకోరు, ఈయన ఆయన గురించి పట్టించుకోరు మేడం. ఈయన వీక్లీ 6,000 వస్తుంది, ఆయన 6,000 మొత్తం అయిపోగొట్టి ఆయన రివర్స్ నన్నే అడుగుతాడు అమౌంట్. నాకు పెట్రోల్ పైసలే నాకు ఇవ్వనేసి అడుగుతాడు. నేను ఆల్రెడీ నేను 15 days నుంచి నేను హాస్టల్లో ఉంటున్నా. ఏదో వచ్చేసావా ఇంట్లో? వచ్చేసాను. ఎందుకు? ఏం జరిగింది లాస్ట్కి నేను కౌన్సిలింగ్ ఇప్పించాను. మళ్ళీ నేను January 2కి మళ్ళీ ఇది కౌన్సిలింగ్ డిసెంబర్లో జరిగింది. January 2కి మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసి వీడియో కాల్స్ మాట్లాడడం, ఏ అమ్మాయి? వేరే అమ్మాయితో మాట్లాడు. ఈ 4 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకా అమ్మాయిలు ఉన్నారా? ఎంతమంది? అంటే అమ్మాయి కంటిన్యూస్ ఒక అమ్మాయితో స్టాండర్డ్ గా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతారు మీ ఆయనకి ఎంతమంది అమ్మాయిలు? వీళ్ళంతా లేబర్స్ మీరు, ఈయన వర్కింగ్ చేశారు కదా, లేబర్స్ అనమాట. నేను వచ్చిన ఎప్పుడంటే నా January 19 నుంచి బయటికి వచ్చేసిన, హాస్టల్లో ఉంటున్నా. నేను మొన్న సండే రోజు రూమ్కి వెళ్ళాను అనమాట. నేను ఆయన ఫోన్ చేశాను, నేను ఇట్లా ఎక్కడున్నావు అంటే నేను బయట ఉన్నాను చెప్పిండు. సరే అనేసి నేను రూమ్కి వెళ్ళాక నేను అసలు ఈ కమ్మలు నేను 2018 నుంచి ఇవే జస్ట్ క్లీన్ చేసుకుంటా మళ్ళీ పెట్టుకుంటాను. రూమ్లో కమ్మలు ఉన్నాయి. నేను వచ్చినాక ఆయన మళ్ళీ వేరే డ్రెస్సెస్, చీరలు బుక్ చేస్తున్నాడు అనమాట ఆన్లైన్లో, మీషోలో. ఎవరికి బుక్ చేస్తున్నాడో తెలియదు. ఆమె ఆంటీ అంటుంది, నువ్వు లేవు కదా, ఆయన బుక్ చేస్తున్నాడు, రోజు నన్ను తీసుకోమంటున్నాడు అంటే, ఎవరైనా వస్తున్నారా ఆంటీ, రూమ్లో కమ్మలు ఉన్నాయంటే, ఆమె ఏమమ్మా నేను చూడలేదు, పిచ్చి కమ్మలు అనేసి చెప్తుంది. ఆమెనేమో ఎవరు రాలేదు, నేనైతే చూడలేని ఆమె అంటుంది. ఎందుకు వాడిని అట్లా వదిలేసో, వాడు అట్లా పిచ్చోన్ లాగా తిరుగుతున్నాడు, మీ వాళ్ళని పిలిపి నేను మాట్లాడతానేసి ఆ ఓనర్ ఆంటీ చెప్తుంది. లేదంటే మనం వదిలేసాయి, అడు నువ్వు చెప్పిన వినట్లేదు, నేను కూడా చెప్పిన అమ్మాయిని తోలుకొచ్చుకోమని, నువ్వు పోయినాక ఇంకా ఎంజాయ్ చేసిన తప్పించి ఆయన ఏం మారట్లేదు అనేసి ఆంటీ చెప్తుంది మేడం. చాలా మందితో చెప్పించినా కానీ మనం 10 మంది కూర్చొని ఒక దగ్గర మాట్లాడినా కానీ ఆయన ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఫోన్లో చూస్తుంటాడు అనమాట. మనం చెప్పింది వినడు అసలు. ఇప్పుడు మీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడితే నీ గురించి ఏం చెప్తాడు? నా గురించి మంచిదనే చెప్తాడు మేడం. నా క్యారెక్టర్ పరంగా బాగుందని చెప్తాడు, నాకు అన్ని పనులు చేసి పెడతాడని చెప్తాడు. మళ్ళీ ఆయన చేసింది రైట్ అంటాడు. ఆయన ఏం చేసింది రైట్ అంటాడు అంటే, ఆయన వేరే అమ్మాయిలతో మాట్లాడడం కానీ, నా ఇష్టం అండి అనేసి ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన మేడం దగ్గర ఏం చెప్తున్నానంటే, నేను చేస్తున్నా అనేసి ఇంటికి వచ్చి ఎవరు అడగట్లేదు కదా, ఎవరైనా అడుగుతున్నారా, క్వశ్చన్ చేస్తున్నారా, నీకు అన్ని తీసుకొచ్చి పెడుతున్నా కదా అనేసి అంటున్నాడు ఆమె దగ్గర. పోలేని ఇంటి దాకా ఎవరో రాలేదు, నీకు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్, సర్దుపోవచ్చుగా. నేను సర్దుకపోతున్నాను మేడం, కానీ పిల్లల గురించి చెప్తుంటే ఆయన వినట్లేదు అనమాట. దానికి ఏమంటాడు? దానికి నాకు అవసరమే లేదు, ఉన్న రోజులు ఉందాం, తిందాం, ఎవరు తిప్పాలి సత్తం, కానీ పిల్లలు ఎందుకు అనేసి అంటుండు. నీకు పిల్లలు కంపల్సరీయా? కంపల్సరీ అని కాదు, కాకపోతే ఉండాలని. అంటే మిగతా రిలేషన్స్ బాగానే ఉన్నాయా మీ మధ్య? ఫిజికల్ రిలేషన్ కానీ? ఫిజికల్ రిలేషన్ అంటే ఆయనకు అది బాగానే ఉంటుంది, కాకపోతే ఆయన ఒకదాని మీద స్టిక్ అయి ఉన్నాడు. మనం చెప్పింది ఆయన వినడు, ఆయనకి ఎంత వరకు అవసరం అంతవరకు ఉంటాడు ఆయన. సో ఫైనాన్షియల్గా కొంచెం అయితే సపోర్ట్ చేస్తాడు కానీ పెద్దగా రిస్క్ తీసుకోడు, అంతేగా నువ్వు చెప్తున్నది. నీకోసం ఓ చిన్న బంగారం అయితే ఇంతవరకు ఏమీ కొనలే, చీరలో గట్రా కొనలే, ఏమైనా షికార్లకి ఊర్లో అట్లా ఏమైనా వెళ్ళారా? అది లేదు, ఏమీ లేదు. ఇంట్లోనే ఉంటావు, నీ పని చేసుకుని నువ్వు వస్తావు. కొట్టడు తిట్టడు కానీ బాగా చూసుకోడు, అంతే. ఇలా నామినల్ గా నడుస్తుంది నీ లైఫ్. తిట్టడం కూడా బండ బూతులు తిడతాడా? ఎందుకు? ఏ విషయం మీద తిడతాడు? నిన్ను ఇలా చేసినావు అనేసి, నువ్వు వాదిస్తున్నావు అనేసి వాడు నిన్ను అందుకే వదిలేసిండు. నీకు పిల్లలు గారు ఏం గారు, మీ అన్నోళ్ళు కూడా మీ గురించి పట్టించుకోరు, నీకు ఎవరు సక్కలేడు,
అనేసి గలీజ్ మాటలు మాట్లాడతాడు. అది ఒక్కటని కాదు, అసలు ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు. రోడ్డు మీద తిడతాడు. సరే ఇంకెట్లా లాస్ట్ రోజు ఏం జరిగి బయటకు వచ్చేసావు? నేను నీకు నాకు సెట్ అవ్వదు అనేసి, నేను చెప్పినా నువ్వు వినట్లేదు అనేసి నేను బయటకు వచ్చేసిన. నేను వచ్చినా కూడా ఇప్పటివరకు ఆయన నాకు ఫోన్ చేసి అసలు రమ్మని చెప్పింది లేదు. ఇక నువ్వు రమ్మని కూడా ఆయన చెప్పట్లేదు అనమాట. నేను ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నాడు, అంతటితో కట్ చేస్తున్నాడు. నాకు టైం లేని తర్వాత వేస్తానులే అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు తల్లి? నీకేం కావాలి? అంటే నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఓకే, అక్క అప్పుడు ఉన్నప్పుడు ఇస్తే వాళ్ళు జస్ట్ ఫోన్లో చెప్పారు. దాని తర్వాత ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు చెప్పినా కానీ సరే మేడం నేను చెప్పింది విని నేను పిల్లల గురించి ఇట్లా ప్లాన్ చేసుకుంటాను అనేసి చెప్పాడు. ఎవరు చెప్పినా వినట్లేదు. వాళ్ళ చెల్లెలు చెప్పాడు కదా లాస్ట్ గా. మరి అదేదో కొంచెం వెయిట్ చేసి చూడొచ్చుగా. ఆల్రెడీ 4 years వెయిట్ చేసి చూసావు. వాళ్ళు మారట్లేదు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు 13 సంవత్సరాల నుంచి మారట్లేదు అనేసి వాళ్ళు వదిలేశారు మేడం ఆయన గురించి. వీడు ఇట్లా చేసినోడు వీని వల్లనే మేము తల దించుకోవాల్సి వస్తుంది. ఆయన నాతో ఉండమని చెప్తున్నాను మేడం. నేను వాళ్ళ ముందు నేను ఇన్సల్ట్ కావద్దనేసి నా ఫీలింగ్. నేను దాని గురించి అనేసి నేను స్టాండర్డ్గా ఉంటా, ఆయన స్టాండర్డ్గా ఉండట్లేదు అసలు. ఆయన నేను డైవర్స్ అయినా నీకు ఇచ్చేస్తా అనేసి అంటున్నాను. అత్త వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో గౌరవం కోరుకుంటున్నావు. భర్త స్ట్రాంగ్ గా ఉంటే నీకు ఆల్రెడీ గౌరవం వస్తుంది అని నీ ఉద్దేశం. మీ ఆయన అసలు ఆ గౌరవం గురించి పట్టించుకునే పొజిషన్ లోనే లేడు. ఆయనకు జస్ట్ ఆయన ఎంజాయ్ చేయాలనేసి అనుకుంటున్నాడు అంతే. మరి ఇప్పుడు భర్తను వదిలేస్తే ఆ మాత్రం గౌరవం కూడా ఉండదు. ఓకేనా? అందుకనే మేడం అది వాల్యూ ఉండదు. నేను ఇంతకుముందు కూడా వాళ్ళు నేనేదో మిస్టేక్ చేశాను అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. నేను క్యారెక్టర్ పరంగా ఇంత ఉండగా నన్ను ఎందుకు మిస్ చేసుకున్నా, అసలు నేను ఎందుకు సఫర్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదు అసలు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంట్లో నేనే కుక్ చేస్తాను. నా పని నేనే చేసుకుంటాను. నేను టైలరింగ్ నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. అన్నీ నేనే చేసుకుంటాను. నాకు వల్ల ఆయనకు రూపాయి ఖర్చు లేదు అసలు. అయినా సరే నాతో ఉండను అంటాడు ఆయన. నీ లైఫ్ స్టైల్ ఇది, మీ ఆయన లైఫ్ స్టైల్ అది. మీ ఆయన అంతే స్వేచ్ఛగా తిరుగుతాడు, లావిష్గా ఉంటాడు. తను సంపాదించుకున్న దాంట్లో 70% తన కోసమే ఖర్చు పెట్టుకుంటాడు. ఓ 30% మాత్రమే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా నీకైనా ఇవ్వడం. అర్థమవుతుందా? ఇలాంటి లైఫ్ స్టైల్లో నువ్వు క్వశ్చన్ చేస్తున్నప్పుడు బూతులు తిడుతున్నాడు, కొట్టడానికి కూడా కొంచెం ముందుకు వస్తాడు. ఇంతవరకే. ఇక పిల్లలు అనే సీన్ అయితే డాక్టర్సే క్లియర్ చేశారు. మీ ఇద్దరు పాజిటివ్గా ఒక మాట అనుకుంటే తప్ప ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం అయితే కాదు. ఫుడ్ తిన్నా ఏం తిన్నా కానీ అట్లీస్ట్ IVFలకి వెళ్ళాలన్నా ఈ మాత్రం స్ట్రెంత్ అయితే మీ ఇద్దరికి ఉండాలి. ఒకరికొకరు సపోర్ట్ అయితే ఉండాలి. ఇటువంటి సపోర్ట్ లేకుండా మీరు ఫర్దర్గా మూవ్ అవ్వడం అనేది జరిగే పని కాదు. ఎవరికి కాపురం అవసరమో వాళ్ళు తగ్గాలి ఎక్కడైనా కానీ. మీ హస్బెండ్కి కాపురం అవసరంలా. నీలాంటి వాళ్ళు 3 మందిని చూసుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా. ఉంటే ఉండు, లేకపోతే దొబ్బే. ఇదే అతని ఆప్షన్. నీకు బాల్ నీ గ్రౌండ్కి వచ్చింది. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? నువ్వు. ఏమని? ఈయన మారతాడా మారడా? ఈయన మారితేనే నేను అతనితో ఉంటాను అంటే ఇది వర్కౌట్ అయ్యే కేసు కాదు. మా ముందు ఇప్పుడు మేము ఫోన్ చేసామనుకో, అవును మేడం మారతానండి, ఓకే మేడం అంటాడు. మళ్ళీ ఇలా అక్రమ సంబంధాలతోటే తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తావు? అక్రమ సంబంధాలు తిరిగినా పర్వాలేదండి, నాకు పిల్లల కంటే చాలు అంటావా? అదేమన్నా ప్రెజర్ చేయొచ్చు. నువ్వు అడుగుతున్నది 3 కోరికలు. 1, ఆయన అక్రమ సంబంధాలు తీసిపడేయాలా. 2, నన్ను బూతులు తిట్టకూడదు, కొట్టకూడదు. 3, మా ఇంట్లో వాళ్ళ దగ్గర గౌరవంగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నాకు గౌరవం నిలబెట్టే పనులు చేయాలా. 4, ప్రెగ్నెన్సీ కోసం అది డాక్టర్ సజెషన్స్తో ఏం చేయాలో అవి చేయాలి. 3-4 కండిషన్స్ నువ్వు అడుగుతున్నావు మేజర్గా. అవునా? ఇన్ని దొబ్బే ఇంట్లో నుంచి అంటుంటే ఓ పక్కన మన కండిషన్స్ ఒప్పుకుంటాడా ఎదురు? ఎక్కడన్నా ఈ లాజిక్ సెట్ అవుతుందా? ఉంటే ఉండు, లేకపోతే దొబ్బే. ఎవరైతే కాపురం కావాలి అని మీ ఆయన ముందుకు వస్తాడు, అమ్మో నా భార్య నన్ను వదిలేస్తే నేను ఎలా బతకాలి, ఆల్రెడీ 2nd మ్యారేజ్, వదిలేస్తే నా మీద కేసులు వేస్తుంది అనే భయం ఉన్న వ్యక్తి నువ్వు ఇట్లా అలిగి బయటకు వచ్చినప్పుడు వెంటనే నీకు ఫోన్ చేయడమో, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడమో, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడమో ఇలా ఏదో చేస్తాడు. ఇవేవి మీ ఆయన చేయలే నాకు తెలుసు. అంటే నిన్ను వదిలేయడానికి అతను బాల్ నీ దగ్గర వదిలిపడేశాడు. ఇప్పుడు డెసిషన్ నువ్వు తీసుకోవాలి. రమ్య గారు ఇన్ని కండిషన్స్ ఒప్పించడం కుదరదు. ఒక్క పిల్లల కోసం ఒప్పించగలరేమో మాట్లాడి, ట్రీట్మెంటు లేకపోతే జైలుకి వెళ్తావు అని. మిగతా 3 లేకపోయినా నువ్వు కంటిన్యూ అవుతానంటే ఒక స్టెప్ దిగు, నేను మాట్లాడతాను మీ హస్బెండ్తో. లేదు మేడం ఇవన్నీ మారాలి అంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ కూడా మీ హస్బెండ్ యొక్క సహజ లక్షణాలు. ఈ సహజ లక్షణాలు ఉన్న వ్యక్తిని కంటిన్యూ అవుతావా అంటే పిల్లల్ని కనేసి కంటిన్యూ అవ్వాలని చూడకండి. ఎందుకంటే జీవితంలో ఇంకా
ఒకవేళ మళ్ళీ నువ్వు డెసిషన్ తీసుకుంటే ఆ పుట్టిన పిల్లలకి తండ్రి అనేవాళ్ళు ఉండరు. అర్థమవుతుందా? మరి ఒకసారి ఆలోచించుకో తల్లి. చూశారు కదండి, ఇట్లాంటి కేసుల్లో దరిద్రం. అమ్మాయి ఎక్స్ట్రాడినరీ కోరికలు ఏం కోరట్ల, ఏం అడుగుతుంది? ఇన్లాస్ దగ్గర గౌరవం, తల్లిదండ్రుల దగ్గర, ఆ కుటుంబం దగ్గర ఆల్రెడీ 3 సిస్టర్స్, 1 బ్రదరు, ఆ కుటుంబంలో కనీసం సెకండ్ హస్బెండ్ అన్న పర్ఫెక్ట్గా ఉంటే కాస్త ఇలా షోల్డర్ ఎగరేసుకుని తిరగగలిగేంత సహజమైన హక్కు అడుగుతుంది. 90% జెంట్స్కి ఈ లాజిక్కే అర్థం కాదు. ఎప్పుడైతే భార్య మీ చుట్టాల దగ్గర వాళ్ళ చుట్టాల దగ్గర గౌరవంగా తిరగగలిగిద్దో ఆ రోజున ఇంటికి వచ్చిన రోజు చాలా రెస్పెక్ట్ తోటి భర్తని జీవితకాలం చూసుకుంటుంది. కానీ 90% జెంట్స్ చేసే పని ఏంటంటే జోక్స్ అన్నీ భార్య మీదే వేస్తారు. అది చుట్టాల దగ్గర ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎంత బాగా వంట చేసినా కూడా అవతలోళ్ళ వంట ఆ ఒక్కరోజే తింటారేమో, మిగతా డేస్ అన్నీ ఇంట్లో భార్య చేసిన హెల్దీ వంటే తినాలి. కానీ కామెంట్ చేసే విధానంలో అరే ఈ వంట చేస్తే మా ఆవిడది అసలు తినలేము అనే జోక్స్ అనేది భార్య ఒక టాయ్ లాగా ఉంటుంది. ఇవి కొంచెం తగ్గించుకోండి. 2, తాగుడు. భార్యని బూతులు తిట్టడం కుటుంబ సభ్యుల దగ్గర, అది చాలా దారుణమైన పరిస్థితి. ఈ రోజున అవి సర్దుకోవడానికి ఏ అమ్మాయి రెడీగా లేదు. ఎగ్జాంపులే ఈ అమ్మాయి. ఉన్నది సెకండ్ మ్యారేజ్, జరుగుతున్న మ్యారిటల్ రిలేషన్లో అమ్మాయి ఫైనాన్షియల్గా చాలా వీక్. ఆ భర్త చాలా అవసరం ఆ అమ్మాయికి, ఎందుకంటే మళ్ళీ 3వ పెళ్ళి 4వ పెళ్ళి అని చేసుకోలేదు కదా. అయినా కూడా ఇలా బూతులు తిడుతున్న వ్యక్తిని భరించడానికి ఆవిడ రెడీగా లేదు. ఏ స్త్రీ కూడా ఈ రోజున అంత నరకం పడుతూ ఉండడానికి రెడీగా లేరు. ఈ పాయింట్ కూడా జెంట్స్ కొంచెం రియలైజ్ అవ్వండి. మిమ్మల్ని నమ్ముకొని ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు మేజర్గా వాళ్ళకి ఇవ్వాల్సిన మార్క్స్ క్యారెక్టర్కి సంబంధించి, ఆ క్యారెక్టర్ మార్క్స్ ఆ అమ్మాయికి పడుతున్నాయి. 2, మీతో ఎంతవరకు సర్దుకుంటుంది, ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ ప్రశాంతంగా ఉంచడం మన ఇష్టం, మన లాజిక్, మన లౌక్యం. ఇది వదిలిపడేసి నువ్వే ఉండాలి అంటే ఆ అమ్మాయి ఉన్నంతకాలం ఉంటుంది, మిగతాది క్వశ్చన్ చేస్తుంది. 3, క్యారెక్టర్. ఈ రోజున దరిద్రం ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమన్నా జబ్బులు వస్తే ఎవరు చూస్తారన్న కామన్ సెన్సే లేదు. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీని మీద ఖచ్చితంగా ఇంకొకసారి రీకలెక్ట్ చేసుకొని ఈ 497 అడల్టరీ సెక్షన్ని పెట్టాలి. ఎందుకంటే రెచ్చిపోయి సమాజంలో హక్కులాగా తిరుగుతున్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న వ్యక్తులు. ఎందుకంటే దానికి అరెస్ట్ లేదు, కేసులు లేవు, కనీసం దాని మీద ఫర్దర్గా మూవ్ అవ్వడానికి లేదు. వదులుకుంటే కాపురం వదులుకోవాలి తప్ప. ఇలాంటి ఒక పార్ట్నర్ జీవితకాలం కావాలి అనుకుంటే ముందు భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు మేము స్వేచ్ఛా లైఫ్ తిరగాలి అనుకుంటే ఆ భార్యకి ఏదో ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసిన తర్వాత విడాకులు తీసుకున్నాక మీ వ్యక్తిగత స్వేచ్ఛ మీరు చూసుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు పాయింట్అవుట్ చేయరు. కోర్టులో డైవర్స్ పిటిషన్స్ వేసేసి ఒప్పుకుంది కాబట్టి మేము గాలి తిరుగులు తిరుగుతామని కూర్చుంటే అవి రెచ్చగొట్టే ధోరణులు అవుతాయి. చూస్తున్నాం కదా, ఉత్తినే సూసైడ్లు చేసుకుంటున్నారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎవరికి తెలియని విషయాలు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కక్ష పెరుగుతుంది. రేపటి రోజున ఇవే పనులు, రెచ్చగొట్టే పనులు, మీ అక్రమ సంబంధాలు ఏదో మీరు 4 గోడల మధ్య చేసుకోకుండా బయటకు వచ్చి మరీ షో ఆఫ్గా తిరుగుతూ వీడియోలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు చూడండి. అవతల వ్యక్తికి డబుల్ పనిష్మెంట్ ఇస్తున్నట్టు లెక్క మీరు. దానివల్ల అవతల వ్యక్తుల్లో క్రూయాలిటీ పెరిగింది. స్లోగా క్రైముల దాకా వెళ్తాయేమో ఆలోచించుకోండి. ఈరోజు మనం మాట్లాడుతున్న మాట నోట్ చేసుకోవాల్సిన విషయం. ఇంకొక 3 years తర్వాత ఇలాగే విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, ఆల్రెడీ కొన్ని మర్డర్స్ పెరిగినాయి, అది లేడీసా జెంట్సా ఎవ్వరూ తగ్గట్ల. ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న వాళ్ళు చంపుతున్నారు, అది వేరే సంగతి. ఇంకోసారి రెచ్చగొట్టిన వ్యక్తులు చంపడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంచెం వీటి మీద గవర్నమెంట్ కానీ లీగల్ డిపార్ట్మెంట్స్ కానీ ఒక కన్ను వేసి అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఒక చట్టం ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుందంటే రిపీటెడ్గా దానికి సంబంధించి ఇన్సిడెంట్లు జరుగుతుంటే ఓకే ఇది మిస్యూజ్ అవుతుంది, తీద్దాం, కొంతకాలం పక్కన పెడదాం, లేదా కొన్ని రిలాక్సేషన్స్ ఇద్దాం, లేదా ఇట్లాంటి ఇన్సిడెంట్లు రిపీటెడ్గా జరుగుతుంటే చట్టం తీసుకొద్దాం, కొత్త యాక్ట్లు తీసుకొద్దాం, కొత్త సెక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పి రియలైజ్ అవుతూ ఉంటారు. అమెండ్మెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సమాజం మారుతున్నప్పుడు మార్పులకు తగ్గ సెక్షన్స్, పనిష్మెంట్లు ఇంక్లూడ్ అవుతాయి. ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయి కాబట్టి మేబీ అడల్టరీ మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన సెక్షన్స్ శిక్షలు పడే విధంగా మారటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోకుండా. ఇంకా నెక్స్ట్ పాయింట్ హెల్త్కి సంబంధించి. కర్మ ఏంటంటే పెళ్ళప్పుడు బేసిక్ అడగాల్సినది వాళ్ళ జాబు, తర్వాత శాలరీలు ఏం చేస్తారు, వాళ్ళకున్న ప్రాపర్టీలే కాదు, హెల్త్ గురించి కనుక్కోవాల్సిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. ఇక్కడ మాత్రం దయచేసి ఎవరు కూడా మొహమాట పడకండి. అది ఫస్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ మ్యారేజ్ అయినా ఫిజికల్గా ఫిట్టా కాదా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. అది మీ రైట్, అది మీరు అట్లాగే మెడికల్ ఇవ్వాలి. ఎందుకంటే కొంతమందికి కిడ్నీలు పనిచేయట్లే,
కొంతమందికి ఆల్రెడీ ఏవేవో ఆపరేషన్లు అయి ఉంటాయి, కొంతమందికి ప్రెగ్నెన్సీ, ఇప్పుడు అమ్మాయి ఏదైతే బాధపడుతుందో ఈ విషయం మీద ఆల్రెడీ తెలుసు. కొంతమంది అసలు సెక్స్కే పనికిరారు. ఇన్ని రకాల మైనస్ల్ని దాచేసి సొసైటీ కోసం ఒక పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు కొంచెం రియలైజ్ అవ్వండి. అది మ్యారేజ్ బ్యూరోలు అయినా కూడా, లేదా ఇండివిజువల్గా ఏజెంట్లు అయినా కూడా, సంబంధాలు చూస్తున్న వాళ్ళు మొహమాటమే పడవద్దు. కుటుంబం బాగుంది, ఆస్తి బాగుంది కాదు, ముందు బోత్ పార్టీస్ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దానివల్ల 80% సమస్యలను మనం కవర్ చేయగలుగుతాం. సరేనా అమ్మ? మీ విషయానికి వస్తే ఇప్పుడేమో ఆలోచించుకున్నాం. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, మీ హస్బెండ్ని మార్చటం మా వల్ల కాదు. మీ హస్బెండ్ని ప్రెగ్నెన్సీ వరకు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నీ దగ్గర ఏమున్నాయి ఎవిడెన్స్? నీకు ఏమనిపించింది అసలు మీ హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయని? అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది మేడం ఆయన గురించి. వాళ్ళ అమ్మ వచ్చి ఇప్పుడు మన వైపు ఫేవర్గా మాట్లాడదుగా. సరే, ఇప్పుడు వాళ్ళలో ఎవరితో మాట్లాడిచ్చు, నువ్వు ఎవరితో మాట్లాడితే బెటర్ అని అనుకుంటున్నావు? వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడతాడు మేడం. వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ చెల్లెలు అందరూ మాట్లాడతారు. ఇక్కడికి వస్తున్నామని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఒకవేళ మాట్లాడితే నీకేమైనా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మ్యాక్సిమం అంటే నేను నా వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదు. ఓకే, మీ హస్బెండ్తో మాట్లాడమంటావా? సరే ఇవ్వండి. హలో, నేను ఇక్కడ సుమన్ టీవీ కనేసి వచ్చిన ప్రోగ్రామ్కి. సుమన్ టీవీ ఒకసారి నీతో మేడం మాట్లాడతానంట, రమ్య మేడం మాట్లాడతానంటే ఒకసారి మాట్లాడు. నమస్తే అండి, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. సార్, మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు, మా హస్బెండ్కి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వండి అని, సుమన్ టీవీ ప్రోగ్రామ్ న్యాయవేదికకి. మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అవి చూస్తూనే ఉంటారట. ఆవిడేమో మీరంటే ఇష్టపడుతుంది, మీరు లేకుండా ఉండలేని అంటుంది. ఆవిడ కాకపోతే ఒక 2-3 ఎలిగేషన్స్ చెప్తుంది. కొంచెం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ అండి, బూతులు తిడతారు, ప్రెగ్నెన్సీకి కొంచెం సపోర్ట్ చేయాలి కదా హాస్పిటల్కి వెళ్ళడానికి అని. చాలా సింపుల్ విషయాలు. ఇద్దరికి సెకండ్ మ్యారేజ్, మిమ్మల్ని నమ్ముకొని ఒక అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చింది. ఏం చేద్దాం? వీటి గురించి మీరేం చెప్తారు చెప్పండి సార్. మేడం నేను చెప్పాల్సిన మేడం, ఇప్పుడు ఇవన్నీ ఇంతకు ముందు అక్కడ ఇక్కడ వాళ్ళకు వీళ్ళకి అని చెప్పేసి చెప్తుంది. అవన్నీ ఇప్పుడు ఆమె ఇప్పటికి ఎన్ని 12 days 15 days అవుతుంది ఇప్పుడు పోయి ఆమె. అవును, మరి మీరేమైనా ట్రై చేశారా మీ భార్య కోసం? అంటే మా ఇంట్లో కూర్చొని నా దగ్గర మేము కలిసిమెలిసి కూర్చొని ఇట్లా కాదు, అది ఇది తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకొని కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మేడం. ఇప్పుడే కాదు, సూపర్, పోయినప్పటి నుంచి అదే చెప్తాను నేను. మంచి మాట సార్. ఇప్పుడు యాక్చువల్గా మీ తరపున మాట్లాడడానికి ఎవరు ఉన్నారు? మీ అమ్మా నాన్న మాట్లాడరు, మీ తమ్ముడే మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఎందుకు వీళ్ళందరూ మిమ్మల్ని అసహించుకునే స్టేజ్లో ఎందుకున్నారు మీరు? మేడం, ఇంతకుముందు జరిగిన దాంట్లో గురించి వాళ్ళ కోపం ఉందా లేదా అవన్నీ తర్వాత మొత్తం సాల్వ్ అయిపోయింది మేడం. ఇంతకుముందు మరి ఎవరు మాట్లాడతారు? మీ తరపున ఎవరు మాట్లాడతారో చెప్పండి. మీరే మాట్లాడతానంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు కదా. అసలు అమ్మాయి పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎందుకు వెళ్ళాలి సార్? మీరు ఎంత చక్కగా మాట్లాడారు మేడం, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది అనటానికి. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి కూర్చుందట మీ దగ్గరే, మీ మాటలే వింటుంది. మీరు లేకపోతే అమ్మాయికి జీవితం లేదు. అలానే ఒక ఆడపిల్లని మనం అట్లా ఆడుకోలేం కదా. నా మాట ఏంటి, మేము ఎందుకు అట్లా బయటికి ఎందుకు వెళ్తాం మేడం? సార్, మీ మీద నమ్మకం ఉండాలి కదా సార్. అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కూర్చుంది? అప్పుడు ఆ రోజు మీరు అన్నారట, ఇక నుంచి హాస్పిటల్కి వెళ్దాం, చక్కగా ట్రీట్మెంట్ తీసుకుందాం, పిల్లల్ని అందామని. మళ్ళీ అదే అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నా కదా మేడం. నేను ఆమెను కాదని వదిలేసి అయితే ఏం పోలేగా మేడం. మరి మీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళ నమ్మకం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను తనకు అదే చెప్తున్నా, మీ హస్బెండే నిన్ను బయటికి వెళ్ళమనలేదమ్మా, నువ్వు అతను ఇది భరించలేక యువతలకు వచ్చావు. మేడం, నాకు ఈ 2 కండిషన్లు అతను మారితే నాకు ఓకే మేడం అంటుంది ఆ అమ్మాయి. అదే మేడం, ఇప్పుడు ఆమె ఆల్రెడీ నా నుంచి ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఆమెకు నేను సపోర్ట్, ఆమెకు నాకు సపోర్ట్. సూపర్ సార్. దేవేంద్ర గారు, మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను అమ్మాయితో మీ తరపునే మాట్లాడా. మీకుండే ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, కానీ ఒక స్త్రీగా ఒక భార్యగా అమ్మాయి మిమ్మల్ని ఏం అడుగుతుందంటే 2 కండిషన్లు. ఒకటి, ఆయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తిరగకూడదు. దానికో మీరు అద్భుతమైన సజెషన్ ఇస్తున్నారట, నేను బయట తిరుగుతున్నాను ఎవరన్నా వచ్చి ఇంటికి వచ్చి అడిగారా అని. అలా కుదురుతుందా సార్? మీరు ఎక్కడన్నా తిరిగేస్తే తన భర్త తనకే సొంతంగా ఉండాలి కదా. నేను అలా చేయాలంటే నాకు న్యూ సెకండ్ మ్యారేజ్ అవసరం లేదు మేడం. సో మీకేమీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లేవు అంటున్నారు మీరు. నేను చేయాలనుకుంటే మ్యారేజ్ చేసుకో. అరే బాయ్, నేను అడిగిన దానికి చెప్పవయ్యా ఫస్ట్, ఉందా లేదా? ఇప్పుడు నాకు అవన్నీ ఏమి లేవు మేడం. లేవు. నన్ను వింటున్నావు కదా, మీ హస్బెండ్ ఒప్పుకుంటున్నారు నాకు ఏ సంబంధాలు లేవని. ఉంటే ఈసారి మాకు చెప్పు మేడం. మా అమ్మ వాళ్ళు పెట్టేది నాకు వీళ్ళు పెట్టేది, ఆమెకు నేను నాకు ఆమెకి నేను అంతే తప్ప నాకు వేరే వాళ్ళ మాకు ఏం అవసరం చెప్పు. సూపర్. అసలు మీరు ఇక్కడ ఉంటే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసే వాళ్ళం. ఆ అమ్మాయి అడుగుతున్నది ఇంకొకటి సార్, మీరు ఓకే మీరు
సార్ ఒక మాట క్లారిటీ ఇచ్చారు. ఆ అమ్మాయికి మేము హామీ ఇస్తున్నాం. యాక్చువల్గా ఇది సెకండ్ మ్యారేజ్ తల్లి, సర్దుకోండి. మీ హస్బెండ్ ఉన్నంతలో మంచిగానే ఉన్నారు. మిగతావి చిన్న చిన్న పాయింట్స్. ఒకటి బూతులు తిడుతున్నారట, కొంచెం తిట్టొద్దు. ఇదొకటి. బూతులు కాదు మేడం, ఆమె నన్ను, నేను ఒకటి మేడం, భర్త అనేదానికి ఆమెకు రెస్పెక్ట్ గౌరవమే లేదండి మా ఇంట్లో. నేను చెప్తాను సార్, ఇప్పుడు నుంచి నేను చెప్తాను. ఆ అమ్మాయి రెస్పెక్ట్ గా ఉండాలి అంటే మనం ఆ రేంజ్ లో సింహాసనం మీద కూర్చోవాలి కదా. మీరు ఆ ఇంటి మహారాజు లెవెల్లో ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక మేడం అనుకోండి, అన్ని విధాలు అనుకుని చెప్తున్నా మేడం. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ అంటే ఎట్లుంటారు మేడం ఇట్లా? నేను ఆమెతో ఉండకపోతే నేను బయటగా ఉండాలంటే నాకేమైనా అవసరమా? ఆమె దానికి అంగీకరించారు మేడం. అసలు అలాంటి విషయాలు మా మధ్యలో అసలు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. బాండింగే జరగదు. ఒక్క నిమిషం లైన్లో నాన్న. మీ హస్బెండ్ ఒక ఎలిగేషన్ వేస్తున్నారు నీ మీద. ఇందాక నిన్ను అడిగా నాన్న, నేను ఫోన్ చేసినాక నీ మీద మీ ఆయన ఏం చెప్తాడు అని. ఏమి చెప్పడు మేడం, మా ఆయన నన్ను మంచిగానే మాట్లాడతాడు అన్నావు. మీ ఆయన ఒక ఎలిగేషన్ వేసాడు నీ మీద. నువ్వు ఫిజికల్గా మీ హస్బెండ్కి కోఆపరేట్ చేయవట. చేయాలి మేడం. లేదు అసలు ఉండండి సార్, అడుగుతున్నాను సార్. చెప్తున్నా నేను. అలాగే సార్, అడుగుతున్నాను. ఉండండి మీరు కూడా విందురు. ఉండండి, చెప్పమ్మా. ఆయన సర్జరీ చేయించినాక 6 months గ్యాప్ ఉండమన్నా, అది హీలింగ్ అవ్వడానికి. ఓకే. 6 months ఉండమన్నా. తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా 3 months ఒకసారి, అంటే 3 days ఒకసారి సమ్ కౌంటింగ్ ఇవ్వాలన్నమాట ల్యాబ్. ఓకే. దాని గురించి అని గ్యాప్ ఉన్నది తప్పేసి అంతకు మించి ఏమి ఉండదు సార్. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే మీ హెల్త్ కోసం గ్యాప్ ఉంది తప్ప ఈ మామూలుగా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయ్యిందండి మేము బాగానే ఉంటాము అంటుంది మేడం. హెల్త్ కోసం కాదు మేడం, ఏ హస్బెండ్ కైనా హెల్త్ కోసం అయినా ఏదైనా కనీసం 1 week 2 weeks అన్న ఒకసారి కనీసం 6 months మిమ్మల్ని కలవద్దని డాక్టర్ చెప్పిన తర్వాత ఆవిడ ఎట్లా కలుస్తుంది అయ్యా? ఆమె అసలు మా మధ్యలో 1 month కూడా ఉండదు మేడం, చాలా డిఫరెంట్ ఉంటది. సరే, ఇప్పుడైతే ట్రీట్మెంట్ కోసమే కదా. ట్రీట్మెంట్ తర్వాత అసలు ఆ అమ్మాయికి కావాల్సిందే పిల్లలు అంటుందో పక్కన. మేడం మేము కలిసి బతకాలనుకుంటున్నాం మేడం. అనుకుంటున్నావు కానీ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు ఇక్కడ. ఒక పనికిమాలిన ఎలిగేషన్ వేసావు, ఆ అమ్మాయి దానికి కరెక్ట్ రీజన్ చెప్పింది. ఆ అమ్మాయి 2 ఎలిగేషన్స్ వేస్తుంది. ఈయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయండి, ఎప్పుడు ఎవరో ఒకరితో తిరుగుతానే ఉంటాడు అని. అవి లేవని మీరు అన్నారు. రెండోది ట్రీట్మెంట్. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి IVF ఏంటనే ఆల్టర్నేటివ్ ఏమైనా వెతకరా? అది చేయించుకోవాలి మేడం. మా దగ్గర మనీ అందుబాటులో మనీ అనేది చాలా ఇప్పుడు ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లం ఉంది. ఎందుకు మీరు బాగానే సంపాదిస్తారట కదా, సంపాదించిందంతా ఖర్చు పెట్టుకుంటున్నావు. లైఫ్ స్టైల్ అంతా చాలా లావిష్ గా ఉంటుందట. సరే, అమ్మాయికి ఏమన్నా బంగారం కొన్నారా సార్ ఇప్పటిదాకా? మేడం, ఆ అమ్మాయికి ఇంతవరకు చిన్న బంగారం కొన్నారా మీరు? ఎవరికి కొనాలా మేడం బంగారం? మీ భార్యకి. నా నుంచి బంగారం ఆశించాలా మేడం? మే ఇద్దరం మంచి కలిసి బతికితే అంతేగాని బంగారాలతో నువ్వు తీసుకెళ్లిపోయి తాకట్టు పెట్టుకుంటావు. ఆ బంగారానికి ఏమో వాల్యూ ఉంది, నువ్వు మాత్రం ఓ చిన్న బంగారం కొనవా? ఏది మేడం, ఇప్పుడు మేము మంచిగా కలిసి బతికితే దానంతలో అవే వస్తాయి మేడం. మరి ఇన్ని సంవత్సరాలు ఏం కొన్నావు? 4 సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నారుగా. కలిసి అది నేను అన్ని కట్టుకొని మనీ సమస్యలు అయితే ఉన్నాయి మేడం. ఎందుకంటే అవి కొంచెం అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్. బాబు, వీక్లీ 6,000 సంపాదిస్తావంట. వాళ్ళకి పెట్టేదేదో నీ భార్యకి పెట్టాలి కదయ్యా. మాకు అవన్నీ ఇప్పుడైతే ఏం లేవు మేడం. మేము అన్ని మానుకొని అవన్నీ సైలెంట్ ఉండి ఆమెతో మంచిగా ఉండాలని డిసైడ్ అవుతున్నాం. సరే, ఇప్పుడు మీ ఆవిడని నిన్ను నమ్మి పంపిస్తాను. ఒక 1 week 10 days చూస్తుంది. నువ్వు చెప్పిన మాటలన్నీ ఇంప్లిమెంట్ చేస్తావా మేడం? 1 week 10 days ఉండాలా మేడం? నేను ఇప్పటికే 12 days అవుతుంది. కాదు, ఇవాళే వస్తుంది అనుకో. ఇక్కడ నుంచి బాగా చూసుకుంటావా అమ్మాయిని? ఈసారి మేము మా సుమన్ టీవీయే ఉంటుంది అమ్మాయి వెనకాల. ఏమంటారు? మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ ఇట్లా ఎవరు లేకున్నా సరే నేను ఆమెకు నేను ధైర్యం, నాకు ఆమె ధైర్యం. సూపర్. దేవేంద్ర గారు, ఇక నుంచి ఒక్క నిమిషం మేము చెప్పేది కూడా వినండి. ఆ అమ్మాయి ఇంకోసారి కష్టమండి అని మా సుమన్ టీవీ దాకా వస్తే మా సుమన్ టీవీ సపోర్ట్ ఉంటుంది. మరి మీరు అమ్మాయిని బాగా చూసుకుంటారా ఇక నుంచి? 100% షూర్ మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. నాన్న, మీ హస్బెండ్తో మాట్లాడాం కదా. మీ హస్బెండ్కి నువ్వు తప్ప గతి అయితే లేరు, కానీ నీకు ఇంకా ఛాన్స్ ఉంది. ఆలోచించుకో. ఆ వ్యక్తి వల్ల నీకు కష్టం అనేది ఒక 20-30%. సుఖం అయితే లేదు. ఓకే, సుఖం కావాలి అనుకుంటే ఇటు నుంచి ఇటే లీగల్గా వెళ్ళిపో, వదిలించుకో. యూజే లేదు అని అనుకుంటే అతని తరపున మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నువ్వు ఇలా వదిలేస్తే మళ్ళీ కుక్కలు చింపిరిస్తారులాగా ఇంక అమ్మాయిలతో తిరుగుతూనే ఉంటాడు. ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో ఆ తమ్ముడు పట్టించుకోరు, అమ్మా నాన్న పట్టించుకోరు. నీ వాల్యూ అతనికి తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. ఇంకా భార్య నన్ను వదిలేస్తే అట్లా ఇప్పుడు 19 days ఉండలేకపోతున్నాడు. అర్థమవుతుందా? ఇంకో 2 నెలలు ఉన్నాడు అంటేనే ఆయనకి పిచ్చెక్కిపోద్ది ఒక రకంగా. నువ్వు అలవాటు అయిపోయావు అతనికి. కానీ ఎంత తగ్గాలి, ఆవిడ కోసం ఎంత మారాలి అని తెలియట్లేదు అతనికి. అర్థమవుతుందా? నీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే ఇన్ని సంవత్సరాలు చూశాను కదా, ఇంకొక 6 నెలలు చూద్దాం.
అని అనుకో. ఓకే, నువ్వు వెళ్తే ఈ 1 వీక్లో వెళ్తావో, మా టీం నీకు హెల్ప్గా ఉంది అని అనుకో. ఓకే, ఎందుకంటే ఆ మాట గట్టిగా చెప్పాము నీకు, మీ హస్బెండ్కి కూడా. అమ్మో ఏదైనా జరిగితే మళ్ళీ సుమన్ టీవీని కాంటాక్ట్ అవుతుంది, రమ్య గారు ఉన్నారు, అవసరమా నాకు అని మారటానికి ఏమన్నా అవకాశం ఉంది. డబ్బులా పెద్దగా ఏమి సంపాదించట్లా, ట్రీట్మెంట్ ఐవీఎఫ్ఎల్కి వెళ్ళే అంత సీన్ అయితే లేదు. ముందు ఇతను ఒక ఫ్రెండ్గా ఎంతవరకు నీకు కవర్ అవుతాడు, ఓ మంచి భర్తగా ఎంతవరకు నీకు రక్షణ కల్పిస్తాడు, ఇంతవరకు చూస్తాను అంటే ఒక 2-3 రోజుల్లో నువ్వు ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళు. లేదు మేడం మాకు అవసరం లేదనుకుంటే లీగల్గా వెళ్ళిపోతాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, కౌన్సిలింగ్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయించేసే. వాళ్ళకి ఏమైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్, వారసత్వ ఆస్తులు ఏమైనా పొలాలు ఉంటే క్లెయిమ్ చేసే రైట్స్ నీకుంటే ఇతనికి వచ్చే వాటాని. ఓకే, 2 సఖీ సెంటర్, నువ్వు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నావో అక్కడ సఖీ సెంటర్ సికింద్రాబాద్లో ఉంది. మన జ్యూరిస్టిక్షన్ వరకు అమీర్పేట అట్లా మీరు ఏదైతే అంటున్నారో ఆ జ్యూరిస్టిక్షన్స్, అక్కడ నెట్లో కూడా కొడితే నీకు వచ్చేస్తుంది. అది పోలీసులను అడిగినా నీకు సఖీ సెంటర్ అడ్రస్ చెప్తారు, ఫ్రీ అడ్వకేట్ని పెడతారు. మంత్లీ 20,000 30,000 ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడుగుతూ, ప్రాపర్టీ షేర్ అడుగుతూ, ప్రొటెక్షన్ అడిగి నీ పని నువ్వు చేసుకో. అతను ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వస్తే కొంత కాంపెన్సేషన్ తీసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి ఇండివిజువల్గా నీ లైఫ్ నువ్వే ఆ చిన్న బంగారమో ఓ ఇదో కొనుక్కోగలవు. ఇది ఎంతవరకు బాగుంటుంది, మళ్ళీ నేను 3rd మ్యారేజ్కి వెళ్ళాలా, అతను ఎంతవరకు మంచోడు అవుతాడు, ఇది ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. ఇప్పుడు నేను చెప్పడం కదా, ఎందుకంటే నువ్వు అతనితో కలిసి ఉండడము విడిపోవడం నాకు ఈక్వల్గా అనిపిస్తుంది. ఇతనితో ఎక్కువ కష్టం ఉంటే తల్లి తక్కువ కష్టం బయటకు వచ్చే అంటాం, 2 ఈక్వల్గానే ఉన్నాయి. సో ఏది బెటరు, ఇంకొంచెం మార్క్స్ ఎక్కడ పడుతున్నాయి అనేది ఇంటికి వెళ్ళి చూసుకో. ఎందుకంటే నీ అవసరం నీకు ఇంపార్టెంట్, నీ ఫీలింగ్ నీకు ఇంపార్టెంట్. ఇక పిల్లలు అనే దానికి ఐవీఎఫ్ల దాకా వెళ్ళేంత అమౌంట్లు అయితే మీ దగ్గర లేవు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉండి మేము ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామండి అంటే అప్పుడు ఒక ఎపిసోడ్ చేసి మా వ్యూయర్స్ దగ్గర నుంచి హెల్ప్ అడుగుతాం. మీ ఇద్దరు 100% బాగున్నారు, పర్ఫెక్ట్ అని అనుకుంటే అప్పుడు రండి. అలాగే నువ్వు వెళ్ళావు, ఇంకొక ఛాన్స్ తీసుకున్నావు, నీకు అతనితో హ్యాపీ అనిపించలే, మా వాళ్ళకి ఫోన్ చేయండి, పోలీస్ స్టేషన్ ప్రొసీడింగ్స్ హెల్ప్ ఇప్పుడు ఏదైతే చెప్పామో అది చెప్తాం. ఓకేనా, ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. కొన్ని సమస్యలు కొన్ని చోట్ల పరిష్కారం అవుతాయి అన్నట్లు పాపం పోలీస్ స్టేషన్లో అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా అతని వాల్యూ ఈవిడ వాల్యూ అతనికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మన వంతు ప్రయత్నం మనం చేసాం, వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.